రైట్ రైట్ అంటూ ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ స్టాప్ అంటూ లోకల్ లీడర్లు రెడ్ సిగ్నల్ వేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్లు కమలంలో దుమారం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇస్తుంటే తెలంగాణ బీజేపీ లీడర్లు మాత్రం మార్పులకై పట్టుపడుతున్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కమలనాథులు. సీఎం రేవంత్ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. అలైన్మెంట్ మార్చకపోతే ఉద్యమం తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. నిజానికి గతంలో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను మార్చుతామంటూ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయ్యారు. తమకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలో కాంగ్రెస్ వ్యాపారం చేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు బీజేపీ లీడర్లు. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే అలైన్మెంట్ మార్చొచ్చని చెప్తున్నారు. ఇక మరోవైపు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం తలపెట్టిన భూసేకరణ రైతుల పాలిట శాపంగా మారింది. కోట్లాది విలువైన భూములు కోల్పోవడంతో అన్నదాతలు కుదేలవుతున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. నార్త్ పార్ట్కి కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఉత్తర భాగంలో 161 కిలోమీటర్ల పొడవు రోడ్డును నిర్మించనున్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలి, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఇప్పుడున్న దానికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి బీజేపీ నేతలు మార్చాలని పట్టుబడుతూ ఉన్నారు. సీఎంని కలుస్తాము, నితిన్ గడ్కరీ దృష్టి కూడా తీసుకెళ్తాము. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే ఈ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను మార్చొచ్చు, కానీ ఎందుకు మార్చడం లేదు అని కూడా వాళ్ళు క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. ఒక పక్క కేంద్రం ఏమో పర్మిషన్ ఇచ్చింది, మరి వీళ్ళు చూస్తేనేమో బీజేపీ నేతలేమో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి తీరాల్సిందే అని చెప్తున్నారు. సో ఏం జరుగుతుందంటారు? రోజా, ముఖ్యంగా త్రిబుల్ ఆర్ అంశం ఏదైతే ఉందో ఇది రాజకీయ దుమారం, ఇది రాజకీయం పులుముకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే గతంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ త్రిబుల్ ఆర్కి ముందడుగు పడింది. గతంలోనే అనుమతులు కూడా దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. దాదాపు భూసేకరణ కూడా దాదాపు అప్పుడే 80 నుంచి 90% వరకు కూడా గత సర్కార్ హయాంలోనే ఇది భూసేకరణ పూర్తయింది. అప్పట్లో ఎన్నికల కోడ్ రావడంతో సో ఇది అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోయింది. సో తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ట్రిపుల్ ఆర్ మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పటికే ఉత్తర భాగానికి సంబంధించి 165 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. పర్యావరణ అనుమతులు వచ్చాయి, టెండర్లు కూడా పిలవడం జరిగింది, పనులు కూడా స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే దక్షిణ ఏదైతే భాగం ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ విషయంలో ఇటు బీజేపీ విషయంలో ముఖ్యంగా బీజేపీలోనే రెండు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఏమో దక్షిణ భాగానికి అనుమతులు ఇచ్చింది. మరొక వైపు గతంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్డుకు మేము ఖచ్చితంగా దీనికి ఫండ్స్ కూడా ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టబోయే రీజనల్ రింగ్ రోడ్డు ఖచ్చితంగా అలైన్మెంట్ మార్చాలని చెప్పేసి పదే పదే డిమాండ్ చేసిన వాళ్ళు ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మార్చడం లేదు అని చెప్పి రాష్ట్ర బీజేపీ నేతలు అయితే కాంగ్రెస్పై దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ నేతలు ఇటు రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకొని ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు నేతలు కూడా ఇటు కాంగ్రెస్పై ఫైర్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నికల హామీలు కావచ్చు, అంతకుముందు ప్రచార సభల్లో కావచ్చు, ప్రియాంక గాంధీ చెప్పిన మాటలు కూడా సో బీజేపీ నేతలు ఉటంకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అలైన్మెంటు మార్చాలి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇప్పటికే గతంలో ప్రతిపాదించిన లైన్ కాకుండా సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏదైతే మార్చడం జరిగిందో ఇది ఖచ్చితంగా రైతులకు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భూ నిర్వాసితులు ఉంటారో వాళ్లకు నష్టం చేకూరే విధంగా ఇది ఒక అలైన్మెంట్ ఉంది అని చెప్పి ఇటు బీజేపీ నేతలు అయితే గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రభుత్వం నుంచి మాత్రం సో ఇది మార్చాలనే ప్రతిపాదన అయితే ఎక్కడి నుంచి లేకపోవడం, మరోవైపు ఇలాగే ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇదే ఒక రాజకీయ అంశంగా ప్రస్తుతం అయితే మారింది. రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఇటు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా సో దీనికి సంబంధించి ఇది కూడా ఒక రాజకీయ అంశం మారే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో త్వరలోనే బీజేపీ నేతల బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పి కూడా సో బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటు రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలందరూ కూడా ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్లో ఇక్కడ దీని అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు సో ఏం అవగాహన కుదిరింది? ముఖ్యంగా గత బీఆర్ఎస్ సర్కార్లో ఉన్నవారు, ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఇటు కాంగ్రెస్ నేతలకు ఏం అవగాహన కుదిరింది
అని చెప్పి బీజేపీ నేతలు అయితే బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో అవసరమైతే ఇటు కేంద్ర మంత్రిని మరోసారి కలుస్తాము, అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దగ్గరికి తీసుకొని వెళ్తాము అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ బీజేపీ నేతలు ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలేమో ప్రభుత్వం ఏమో అనుమతులు ఇస్తుంది, సో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు అయితే దీన్ని విమర్శిస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో మరి అంటే బీజేపీలోనే ఇటు డబుల్ స్టాండర్డ్స్ అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై ముందుకు వెళ్ళాలని చెప్పేసి చూస్తూ ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి దీనిపై రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. మనం చూసాము నిన్న కూడా ఆర్ఎన్బి అధికారులు, ఎన్హెచ్ఏ అధికారులు, అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి కలెక్టర్లతో ఇప్పటికే రివ్యూ సమావేశం కూడా నిర్వహించి ఖచ్చితంగా రైతులకు ఎవరైతే భూ నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా హైయెస్ట్ కాంపెన్సేషన్ వచ్చే విధంగా కూడా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా రైతుల పక్షాన ప్రభుత్వం అంటే ఎక్కువగా వాళ్ళకు భూసేకరణలో డబ్బులు ఇచ్చే విధంగా, పరిహారం ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ సో ఏ విధంగా తీసుకుంటుంది, సో దానికి ఏ విధంగా సమాధానం చెప్పబోతుంది అనేది మనకు ఇంకా తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో చాలాసార్లు కూడా కాంగ్రెస్ నేతలు దీన్ని విమర్శించారు. మరి ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయ్యారని చెప్పి బీజేపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏమో అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని మరొకసారి తెర మీదకు తీసుకువస్తున్నారా అనే సందేహాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అయితే ఇప్పటికే ఇటు గ్రామ స్థాయి నుంచి ఇప్పటికే మేము స్ట్రెంథన్ అవుతా ఉన్నాము. ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక క్రియాశీలక రాజకీయ పార్టీగా ఎదగబోతా ఉన్నాము, ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీకి మేమే అని ఇటు బీజేపీ నేతలు చెప్పుకుంటున్న తరుణంలో సో ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మరొకసారి బయటికి తీసుకొచ్చి మరొకసారి ఇవి తెర మీదకు తీసుకురావడం ద్వారా ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీని కానివచ్చు, ప్రభుత్వాన్ని కానీ మరొకసారి కార్నర్ చేసేందుకు బీజేపీ నేతలు వేసే ఎత్తుగా అయితే ప్రస్తుతం అయితే ఇది రాజకీయ పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. సో చూడాలి. సో రాబోయే రోజుల్లో సో ఇప్పటికే దక్షిణ భాగానికి సంబంధించి ఇంకా పర్యావరణ అనుమతులు కానివచ్చు, భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. సో దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో సో కేంద్ర ప్రభుత్వం మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ఈ దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలి పూర్తిగా అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లెటర్ రాసింది. ఇప్పటికే ఇటు రేవంత్ రెడ్డితో సహా ఇతర మంత్రులు ఇటు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కూడా దీని గురించి కలవడం జరిగింది. సో మరి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. సో ఇటు ఇప్పటికే చెప్తా ఉన్నట్టు అలైన్మెంట్ ఏదైతే బీజేపీ నేతలు చెప్తా ఉన్నారో సో దానికి ఏదైతే అనుగుణంగా అలైన్మెంట్ మారుస్తేనే అనుమతులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఏమైనా కండిషన్ పెడుతుందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా యథావిధిగానే సో ఈ త్రిబుల్ అనేది ఇట్లే ముందుకు వెళ్తుందా, 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలి అని చెప్పేసి ఇప్పటికే గడువు విధించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో సో తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రము ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజు.